హాయ్ వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంటికి కొత్త ఐటమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, మేమైతే గీజర్ కొనుక్కున్నాము. సో గ్యాస్ గీజర్ అనమాట. ముందైతే ఎలక్ట్రిక్ తీసుకుందాం అనుకున్నాం, కానీ తర్వాత ఎందుకో కొంచెం భయం వేసింది, షార్ట్ సర్క్యూట్ అట్లా ఏమన్నా అవుతుందేమో అని. బట్ దాని గురించి నాకు అంత క్లియర్గా తెలియదు, కానీ గ్యాస్ అయితే బెటర్ అనేది మా ఆప్షన్. ఎందుకంటే కింద మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే గ్యాస్ గీజర్ ఉన్నిందనమాట. సో మేము యూస్ చేస్తున్నాం కాబట్టి మాకు గ్యాస్ గీజరే బెటర్ అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి దాన్నే బుక్ చేసుకున్నాము. ఇందులో మాకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, యాక్చువల్గా మేము చెప్పింది 7.5 లీటర్స్ గీజర్ అనమాట. కాకపోతే తను స్టాక్ లేదని చెప్పేసి ఆ ప్రైస్కే 10 లీటర్స్ గీజర్ అయితే ఫిట్ చేసి ఇస్తున్నారనమాట. ఇంకా మొత్తానికైతే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నారు, కొంచెం వెంటిలేషన్కి ఉండాలి, ఎప్పుడు దీని మీద క్లాత్ అలాంటిది ఏం వేయకండి అని చెప్పేసి. ఇంకా మేము కూడా సరే అని చెప్పేసి దాన్ని కొంచెం పైప్ని మెల్ట్ చేసి దానికి వేస్తున్నారనమాట, గ్యాస్ లీక్ కాకోకుండా. సో ఫైనల్గా మా ఇంటికి గ్యాస్ గీజర్ అయితే వచ్చేసింది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.